గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మీరు డే 2 అనేది టెస్ట్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు. మీరు నిన్న ఏం టెస్ట్ రాసారంటే ఫిగర్ మ్యాచింగ్ అనే టాపిక్ మీద మీరు ఎగ్జామ్ రాశారు. అసలు ఫిగర్ మ్యాచింగ్ అంటే ఏంటి అనంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ లో స్టార్టింగ్ ఉండేది మనకి క్వశ్చన్ ఫిగర్. నెక్స్ట్ రిమైనింగ్ 4 ఆప్షన్స్ అనేవి ఆన్సర్ ఫిగర్. అంటే మనకి ఫిగర్ మ్యాచింగ్ ఎలా ఉంటది అంటే మోడల్స్ ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ కి మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ లో మ్యాచ్ అవ్వాలి. మీకు ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది మ్యాచ్ ఏ ఆప్షన్ కి అయితే మ్యాచ్ అవుతుందో అదే కరెక్ట్ ఆన్సర్. ఏంటి, క్వశ్చన్ ఫిగర్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది సపరేట్ గా. దీనికి మనకి ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్ లో మ్యాచ్ అవ్వాలి, అదే మీకు కరెక్ట్ ఆన్సర్. మెయిన్ గా మనకి ఫిగర్ మ్యాచింగ్ లో మనకి రావాల్సింది కరెక్ట్ గా ఏంటంటే అబ్జర్వేషన్. మనం మెయిన్ గా అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ లో ఎలాంటి ఫిగర్ అయితే ఉందో ఆప్షన్స్ లో కూడా మనకి సేమ్ అలాంటి ఫిగరే మనకి ఉండాలి. అదే మనకి ఫిగర్ మ్యాచింగ్. ఫిగర్ మ్యాచింగ్ లో మనకి మెయిన్ గా రావాల్సింది అబ్జర్వేషన్. మనకి మెయిన్ గా అబ్జర్వేషన్ వల్లే మనకి ఈ ఫిగర్ మ్యాచింగ్ అని మనం కరెక్ట్ గా పెట్టగలుగుతాం. మనకి ఇది పార్ట్ 2. మనకి నవోదయాలో మనకి 4 క్వశ్చన్స్ అనేవి ఈ ఫిగర్ మ్యాచింగ్ టాపిక్ నుంచి మనకి 4 క్వశ్చన్స్ అనేవి మనకి వస్తాయి. ఈ 4 క్వశ్చన్స్ కూడా మనం కరెక్ట్ గా చేయాలంటే మనకి మెయిన్ గా ఉండాల్సింది ఏంటి అంటే అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ వల్ల మనకి ఈ క్వశ్చన్ అనేది ఈ 4 క్వశ్చన్స్ కూడా మనం పర్ఫెక్ట్ గా మనం ఆన్సర్ చేయొచ్చు. అర్థమైందా? ఫస్ట్ లో ఇచ్చింది క్వశ్చన్ ఫిగర్. ఈ క్వశ్చన్ ఫిగర్ ఎలాగైతే ఉందో ఈ ఆప్షన్స్ లో కూడా సేమ్ అలాంటి ఫిగర్ ఏదైతే ఉందో అది మనం కరెక్ట్ గా చూసి కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టాలి. దీన్నే ఫిగర్ మ్యాచింగ్ అని అంటారు. మెయిన్ గా మనకి అబ్జర్వేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఈ 40 బిట్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ బి. చూడండి, క్వశ్చన్ ఫిగర్ ఎలాగైతే ఉందో ఆన్సర్ ఆప్షన్ బి కూడా సేమ్ అలాగే మనకి ఉంది. ఆప్షన్ ఏ లో చూసుకున్నట్లయితే డైరెక్షన్ అనేది మనకి మారిపోయింది. క్వశ్చన్ ఫిగర్ లో ఇచ్చిన డైరెక్షన్ అనేది ఆప్షన్ ఏ లో మారిపోయింది. సో ఆప్షన్ ఏ మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి. థర్డ్ ఆప్షన్ లో ఆపోజిట్ లో ఉంది. మనకి క్వశ్చన్ ఫిగర్ కి ఆప్షన్ సి కి మనకి డయాగ్రామ్ అనేది ఆపోజిట్ లో ఉంది. సో అది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ డి ఇచ్చారు. ఆప్షన్ డి లో కూడా మనకి ఒకేలా ఉంది. బట్ ఇక్కడ మనకి స్క్వేర్స్ ఇస్తే ఇక్కడ ఏముంది, రెక్టాంగిల్ అనేది ఉంది. సో ఆన్సర్ కూడా ఆప్షన్ డి కూడా మనకి రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి. అక్కడ ఇచ్చిన 3 స్క్వేర్స్, ఇక్కడ కూడా 3 స్క్వేర్స్ ఉన్నాయి విత్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ లో మనకి ఆప్షన్ బి అనేది ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, నెక్స్ట్ క్వశ్చన్ లో ఉన్న కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ బి. ఎందుకు అనంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ లో ఆరో మార్కెట్ ఉంది, మనకి రైట్ సైడ్ కి టర్న్ అయి ఉంది. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ ఆప్షన్స్ రైట్ సైడ్ టర్న్ అయి ఉన్నాయి, ఆప్షన్ బి ఇంకా ఆప్షన్ డి అనేవి ఆరో మార్క్స్ రైట్ సైడ్ టర్న్ అయి ఉన్నాయి. నెక్స్ట్ మనం ఐస్ చూడాలి. మనం ఐస్ గానీ చూసినట్లయితే ఒక ఐ లెఫ్ట్ ఐ అనేది షాడోగా ఉంది, రైట్ ఐ అనేది మనకి షాడో షేడ్ చేసి లేదు. ఫస్ట్ ఐ షేడ్ చేసి ఉంది, నెక్స్ట్ ఐ అనేది మనకి షేడ్ చేసి లేదు. సో దానికి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. ఆప్షన్ డి లో చూసుకున్నట్లయితే 2 ఐస్ కూడా మనకి షేడ్ చేయలేదు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఎందుకు ఆప్షన్ డి అనేది కరెక్ట్, ఇక్కడ చూడండి. షేడెడ్ ఫస్ట్ లో షేడెడ్ సర్కిల్ అనేది ఉంది. మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో దేనికి షేడెడ్ సర్కిల్ ఉంది, 2 ఆప్షన్స్ అంటే సి డి లో మనకి షేడెడ్ సర్కిల్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఈ రెక్టాంగిల్ హాఫ్ పార్ట్ షేడెడ్ ఉంది, హాఫ్ పార్ట్ నాన్ షేడెడ్. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ షేడెడ్ ఉంది, రైట్ సైడ్ ఉన్న పార్ట్ నాట్ షేడెడ్. ఓకే, ఇవి కూడా మ్యాచ్ అయ్యాయి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మీరు చూసినట్లయితే మనకి క్వశ్చన్ ఫిగర్ లాస్ట్ కి ఆరో మార్క్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఆరో మార్క్ అనేది ఇది కొంచెం షార్ట్ గా ఉంది. ఆప్షన్ సి లో మనకి ఆరో మార్క్ అనేది కొంచెం షార్ట్ గా ఉంది. నెక్స్ట్ ఆప్షన్ డి లో మనకి కొంచెం లాంగ్ గా ఉంది. ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ లో కూడా ఆరో మార్క్ అనేది కొంచెం లాంగ్ గా ఉంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ షేడెడ్ రీజన్స్ అనేవి లెఫ్ట్ సైడ్ లో మనకి ఉన్నాయి. అంటే ఓన్లీ 3 పార్ట్స్ అనేవి మనకి షేడెడ్ చేశారు. మనకి ఇచ్చిన అన్ని ఆప్షన్స్ లో కూడా నియర్లీ 3 పార్ట్స్ అనేవి మనకి షేడ్ చేశారు. ఆప్షన్ బి లో 4 అనేవి షేడ్ చేశారు కాబట్టి మనం చూడని అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ లో 3 షేడెడ్ చేశారు, కానీ డైరెక్షన్ చూడండి, ఈ పార్ట్ అనేది మనకి షేడెడ్ రీజన్ లో లేదు, బట్ ఈ పార్ట్ షేడెడ్ రీజన్ ఇచ్చారు. మన క్వశ్చన్ ఫిగర్ లో మనకు మ్యాచ్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఎక్కడైతే షేడెడ్ చేశారో క్వశ్చన్ ఫిగర్ లో, ఆన్సర్ ఫిగర్ లో కూడా అదే పార్ట్స్ లో మనకి షేడెడ్ చేశారు. ఆప్షన్ డి ఎందుకు కాదంటే ఆప్షన్ డి లో 4 పార్ట్స్ అనేవి మనకి షేడ్ చేశారు. సో ఆప్షన్ బి ఇంకా సి ఆప్షన్ బి ఇంకా డి మనం చూడని అవసరం లేదు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక క్యాట్ పిక్చర్ అనేది ఉంది. సో మనకి ఆప్షన్స్ ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ కి ఆన్సర్ ఫిగర్ కి ఏది మ్యాచ్ అవుతుందో మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ అయితే కనీసం అస్సలు మ్యాచ్ కూడా అవ్వట్లేదు. ఎందుకంటే ఫస్ట్ మనకి ఐస్ బట్టే తెలిసిపోతుంది. ఇక్కడ ఐస్ షేడెడ్ రీజన్ లేదు, బట్ ఇక్కడ ఐస్ అనేది షేడెడ్ రీజన్ ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. ఆప్షన్ బి లో క్యాట్ ఇక్కడ చూడండి, క్యాట్ మౌత్ అనేది ఇక్కడ డౌన్ ఉంది, ఇక్కడేమో అప్ ఉంది. సో ఆప్షన్ బి కూడా రాంగ్. నెక్స్ట్ మీరు ఆప్షన్ సి చూడండి. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఐస్ గానీ మౌత్ గానీ అన్ని కూడా మనకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఆప్షన్ డి అనేది రాంగ్, ఎందుకంటే ఐస్ దగ్గరే మనకి అది డిఫరెంట్ అని మనకి తెలిసిపోతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఫస్ట్ ఆప్షన్ అనేది క్వశ్చన్ తో మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు డైరెక్షన్ అనేది ఆ సర్కిల్స్ యొక్క డైరెక్షన్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. ఆప్షన్ బి అనేది మ్యాచ్ అవుతుంది. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, పైన ఇచ్చిన సర్కిల్ లో షేడెడ్ రీజన్ లేదు, ఇక్కడ కూడా షేడెడ్ రీజన్ లేదు. నెక్స్ట్ డౌన్ కి ఇచ్చిన సర్కిల్ లో షేడెడ్ రీజన్ ఉంది, ఇక్కడ కూడా షేడెడ్ రీజన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ లోపల ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ కూడా స్క్వేర్ లోపల ట్రయాంగిల్ అనేది ఉంది. సో మనకు ఆప్షన్ బి అనేది మ్యాచ్ అవుతుంది. మనకు ఆప్షన్ సి, ఆప్షన్ డి కూడా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే ఆప్షన్ డి లో ఫస్ట్ సర్కిల్ షేడెడ్ ఇచ్చారు, క్వశ్చన్ తో మనకి అది మ్యాచ్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ డి లో ఏంటి, కంప్లీట్ గా రివర్స్ లో ఇచ్చారు. సో మనకు ఆప్షన్ డి కూడా మ్యాచ్ అవ్వట్లేదు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 47th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి 2 పార్ట్స్ అనేవి, మొత్తం 3 పార్ట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనకి కార్నర్ సైడ్ లో మనకి 2 పార్ట్స్ అనేవి ఇచ్చారు. దీనికి ఏది మ్యాచ్ అవుతుంది అని అంటే అబ్జర్వ్ చేయాలి. దీనికి మనకి ఇచ్చిన ఫిగర్ కి దేనికి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది అంటే ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 పార్ట్స్ మనం చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్ లో 2 పార్ట్స్ ఇచ్చారు కదా, అంటే 90 డిగ్రీ యాంగిల్ లో మనకి ఇది ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆప్షన్ డి లో కూడా మనకి 90 డిగ్రీ యాంగిల్ అనేది క్లియర్ గా కనిపించట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ సి లో కూడా లేదు, ఆప్షన్ బి లో కూడా 90 డిగ్రీ యాంగిల్ అనేది లేదు. బట్ ఆప్షన్ సి ఏ లో చూసుకున్నట్లయితే కరెక్ట్ గా మనకి 90 డిగ్రీ అనేది ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డాట్ చూసుకోండి. డాట్ మనకి ఎక్కడ ఉంది, ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉంది. ఇక్కడ అది కూడా షేడెడ్ రీజన్ లో మనకి డాట్ అనేది ఉంది. ఆప్షన్ ఏ లో డాట్ షేడెడ్ రీజన్ లో ఉందా, లేదు. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ సి, ఆప్షన్ సి చూసుకున్నట్లయితే కంప్లీట్ గా షేప్ అనేది మనకి డిఫరెంట్. సో ఆప్షన్ సి కూడా కాదు. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే సర్కిల్ యొక్క ప్లేస్ అనేది మారిపోయింది. సో ఆప్షన్ డి కూడా మనకి రాంగ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ గా ఆ షేప్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ కి ఎగ్జాక్ట్ గా ఏముంది, ఆప్షన్ బి లో మనకి ఆ డాట్ యొక్క ప్లేస్ గానీ ఆ షేప్ గానీ పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ 49th క్వశ్చన్ చూడండి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ మీరు చూసుకున్నట్లయితే ఐస్ దగ్గర ఐస్ మనకి కరెక్ట్ గా లేవు. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే రివర్స్ డయాగ్రామ్ అనేది రివర్స్ లో ఉంది. సో ఆప్షన్ బి కూడా మనకి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి చూడండి, ఆప్షన్ సి అనేది ఎగ్జాక్ట్ గా మనకి ఉంది.
ఆప్షన్ సి అనేది మనకి ఎగ్జాక్ట్ గా ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఆప్షన్ డి కూడా మనకి రివర్స్ లో ఉంది కాబట్టి ఆప్షన్ డి కూడా మనకి అవ్వదు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ కింద మనకి ట్రయాంగిల్ అనేది ఇచ్చారు. ఓకే, అన్ని సైడ్స్ కి కూడా లాస్ట్ లో డౌన్ కి మనకి ట్రయాంగిల్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక ట్రయాంగిల్ ఉంది. అన్నిటికీ కూడా 4 ట్రయాంగిల్స్ అనేవి ఒక స్క్వేర్ లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఫిగర్ లో మనకి ట్రయాంగిల్ 2 హాఫ్స్ చేశారు. అంటే మిడిల్ లో ఒక లైన్ అనేది ఉంది. ఓకే, ఆప్షన్ ఏ కి, ఆప్షన్ సి కి, ఆప్షన్ డి కి లైన్స్ అనేవి ఉన్నాయి. సో ఆప్షన్ బి లో లైన్ లేదు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రయాంగిల్ లో మనకి ఇక్కడ చిన్న లైన్ అనేది ఉంది. దీనికి సో ఓన్లీ లైన్ మాత్రమే ఉంది ఆ ట్రయాంగిల్ కి. ఆప్షన్ ఏ లో లైన్ తో పాటు ఇంకొక లైన్ కూడా ఉంది. సో ఆప్షన్ ఏ కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మీరు ఆప్షన్ సి చూసుకున్నట్లయితే ఆ లైన్ యొక్క ఆ లైన్ యొక్క పొజిషన్ అనేది మారింది. ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ లో లైన్ పైకి ఉంటే ఆన్సర్ ఫిగర్ లో లైన్ ఎక్కడ ఉంది, డౌన్ కు ఉంది. సో ఆప్షన్ సి కూడా రాంగే. ఇప్పుడు ఆప్షన్ డి చూద్దాం. ఆప్షన్ డి లో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. అంటే కరెక్ట్ ప్లేస్ లో మనకి అన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫ్లవర్ టైప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఫ్లవర్ టైప్ లో మనకి ఏది ఎగ్జాక్ట్ గా ఉంది చూడండి. మనకి ఏది ఎగ్జాక్ట్ గా ఉంది, ఆప్షన్ బి అనేది ఇది ఇచ్చిన డయాగ్రామ్ అనేది షేప్ అనేది మారిపోయింది. చూడండి, పైన షేప్ అనేది మనకి మారిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే థర్డ్ ఆప్షన్ కూడా మనకి లైన్స్ అనేవి కింద ఇచ్చిన లైన్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి. సో ఆప్షన్ సి కూడా కాదు. ఆప్షన్ డి అయితే కంప్లీట్ గా మనకి షేప్ ఇచ్చిన డయాగ్రామ్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్. సో ఆప్షన్ డి కూడా రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ ఏ. ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ కి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ గా మనకి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 కోన్ షేప్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఎలా ఉన్నాయి, కోన్స్ అనేవి మనకి ఆపోజిట్ గా లేవు, సైడ్ బై సైడ్ ఉన్నాయి. సో ఆప్షన్ ఏ కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే ఆప్షన్ బి అనేవి ఆపోజిట్ గానే ఉన్నాయి, బట్ అవి కాంటాక్ట్ లో లేవు, నాన్ కాంటాక్ట్ లో ఉన్నాయి. సో ఆప్షన్ బి కూడా తప్పే. నెక్స్ట్ ఆప్షన్ సి చూసుకున్నట్లయితే అవి కూడా ఆపోజిట్ లో ఉన్నాయి, బట్ సైడ్ బై సైడ్ ఉన్నాయి, కాంటాక్ట్ లో కూడా ఆప్షన్ సి లో లేవు. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే అవి కాంటాక్ట్ లో ఉన్నాయి. ఎగ్జాక్ట్ మన క్వశ్చన్ ఫిగర్ లో ఎలా అయితే ఇచ్చారో ఆన్సర్ ఫిగర్ లో కూడా మనకి సేమ్ అలాగే డయాగ్రామ్ అనేది ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు ఫిగర్ మ్యాచింగ్ లో, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీరు నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, ఒక ఏరో మార్క్ ఇచ్చారు. నెక్స్ట్ ఇచ్చిన టూ కూడా ఏమి ఇచ్చారు, 2 సర్కిల్స్ అనేవి ఇచ్చారు. దానికి ఏది మ్యాచ్ అవుతుంది ఇచ్చిన 4 ఆప్షన్స్ లో అనేది మనము ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఆప్షన్ ఏ లో చూసుకున్నట్లయితే 2 సర్కిల్స్ ఉన్నాయి, ఒక ఏరో మార్క్ అనేది ఉంది. బట్ అక్కడ మనకి పొజిషన్ అనేది చేంజ్ అయిపోయింది. ఏరో మార్క్ ఎక్కడ ఉండాలి, డౌన్ కు ఉండాలి, బట్ ఇక్కడ ఎక్కడ ఉంది, మిడిల్ లో ఉంది. సో ఆప్షన్ ఏ కూడా మనకి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి చూడండి, ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఫిగర్ ఎలా అయితే ఉందో ఆన్సర్ ఫిగర్ కూడా సేమ్ అలాగే ఉంది. సో ఆప్షన్ అంటే కిందకి ఏరో మార్క్ ఉంది, పైన 2 సర్కిల్స్ అనేవి ఉన్నాయి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి అబ్జర్వ్ చేసినట్లయితే 3 కూడా సర్కిల్స్ ఇచ్చారు, అది ఆటోమేటిక్ గా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి మీరు చూసుకున్నట్లయితే డిఫరెంట్, అంటే 3 కూడా డిఫరెంట్, ఒకటి స్క్వేర్ ఇచ్చారు, ఒకటి సర్కిల్ ఇచ్చారు, ఇంకొకటి ఏరో మార్క్ ఇచ్చారు. సో ఆప్షన్ డి అనేది కంప్లీట్ గా రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఏముంది, ఒక లైన్ ప్లస్ ఒక ట్రయాంగిల్ అనేది మనకి కనిపిస్తుంది. అదేంటి, కాంటాక్ట్ లో లేవు. మనకి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఏరో మార్క్, బట్ ఇది కాంటాక్ట్ లో లేదు. ఆప్షన్ ఏ లో చూసుకున్నట్లయితే అవి 2 కాంటాక్ట్ లో ఉన్నాయి. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ డి చూద్దాం. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే అక్కడ లైన్ లేదు, మనకి కర్వ్ అనేది ఉంది. సో కంప్లీట్ గా ఆన్సర్ అనేది రాంగ్. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే అక్కడ ఒక లైన్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, బట్ ట్రయాంగిల్ లో కూడా ఒక లైన్ అనేది
ఉంది. సో ఆప్షన్ సి కూడా మనకి రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఎగ్జాక్ట్ గా మన క్వశ్చన్ ఫిగర్ ఎలా ఇచ్చారో ఆన్సర్ ఫిగర్ లో కూడా ఆప్షన్ బి లో కూడా అలాగే ఉంది. ఒక లైన్ ప్లస్ ఒక ట్రయాంగిల్ అనేది మనకి ఉంది, అంటే ఒక ఆరో మార్క్ అనేది అక్కడ మనకి కనిపిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఒక స్టార్ ఇచ్చారు కదా, ఆ స్టార్ లో ఫస్ట్ పార్ట్ అనేది షేడెడ్ రీజన్ లో ఉంది, అంటే పైన ఉన్న పాయింట్ అనేది మనకి షేడెడ్ రీజన్ ఉంది. మిగిలిన ఆప్షన్స్ చూద్దాం. అన్ని ఆప్షన్స్ కూడా మనకి షేడెడ్ రీజన్ లోనే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఏంటుందో చూద్దాం. డౌన్ పార్ట్ చూద్దాం. డౌన్ పార్ట్ లో కూడా మనకి షేడెడ్ రీజన్ ఉంది. అన్ని ఆప్షన్స్ లో కూడా మనకి షేడెడ్ రీజన్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. చూడండి, మిడిల్ ఏరియాలో మనకి 2 లైన్స్ అనేవి వెర్టికల్ గా ఉన్నాయి, సారీ హారిజాంటల్ గా మనకి 2 లైన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్ ఏ లో హారిజాంటల్ గా ఉన్నాయి, సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ బి లో మీరు చూసుకున్నట్లయితే లైన్స్ అనేవి హారిజాంటల్ గానే ఉన్నాయి, బట్ ఎన్ని లైన్స్ ఉన్నాయి? క్వశ్చన్ ఫిగర్ లో 2 లైన్స్ ఉంటే ఇక్కడ ఆప్షన్ బి లో మనకి 3 లైన్స్ ఉన్నాయి, సో ఆప్షన్ బి కూడా మనకి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ సి చూసుకుందాం. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హొరిజంటల్ లైన్స్ అనేవి 2 ఉంటే ఆప్షన్ సి లో కూడా మనకి హొరిజంటల్ లైన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? 2 అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఆప్షన్ డి లో చూసుకున్నట్లయితే హొరిజంటల్ లైన్స్ ఉన్నాయి, బట్ 4 ఉన్నాయి, సో మనం అది కూడా మనం చూసుకోని అవసరం లేదు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆటోమేటిక్ గా ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏది మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏది మనకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది? ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 4 ఇచ్చారు కదా, 4 డయాగ్రామ్స్ అని. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో ఉన్న డయాగ్రామ్ చూడండి, ఈ కర్వ్ పార్ట్ అనేది అల్టర్నేట్ గా ఉంది, అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ పార్ట్స్ అయినా మనకి అల్టర్నేట్ గా ఉన్నాయి. ఆప్షన్ ఏ అల్టర్నేట్ గా ఉంది, ఆప్షన్ బి కూడా అల్టర్నేట్ గానే ఉంది, బట్ ఇచ్చిన క్వశ్చన్ తో మాత్రం అది మ్యాచ్ అవ్వట్లేదు, సో ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి కూడా ఇచ్చిన క్వశ్చన్ తో మ్యాచ్ అవ్వట్లేదు, సో ఆప్షన్ సి కూడా మనకి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది మ్యాచ్ అవుతుంది, దేనికి? ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉన్న డయాగ్రామ్ మాత్రమే అది మ్యాచ్ అవుతుంది. సో మనం ఇప్పుడు రిమైనింగ్ డయాగ్రామ్స్ అనేవి మనం చూడాలి. ఇక్కడ మనకి అప్ ఉన్న డయాగ్రామ్ చూసుకోండి, ఆ కర్వ్ పార్ట్ కూడా మనకి ఎలా ఉంది? మనకి ఇప్పుడు ఏటేట్ మ్యాచ్ అయ్యి? ఆప్షన్ ఏ మ్యాచ్ అయింది, ఆప్షన్ డి మ్యాచ్ అయింది. ఇప్పుడు ఆ రెండు అబ్జర్వ్ చేయండి. మనకి ఆప్షన్ ఏ లో మనకి ఇచ్చిన ఆన్సర్ కి కరెక్ట్ గా మనకి ఆప్షన్ ఏ లో టాప్ డయాగ్రామ్ అనేది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఆప్షన్ ఏ కి, సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ కి ఏంటి కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ ఏ. చూసుకోండి, ఇక్కడ చూడండి కర్వ్ పార్ట్ ఎలా ఉందో, పొజిషన్స్ అనేవి అన్ని కూడా ఆప్షన్ ఏ లో ఎగ్జాక్ట్ గా మనకి అలానే ఉన్నాయి, సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఆప్షన్స్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ లో ఏముంది? ఒక ఎల్ షేప్ ఇచ్చి, ఒక ఎల్ షేప్ ఉంది, దానిపైన మనకి ఒక 2 సర్కిల్, అంటే ఒక రింగ్ షేప్ అనేది మనకి ఉంది. సేమ్ దానికి ఎగ్జాక్ట్ గా ఏది మ్యాచ్ అవుతుంది? మనం డైరెక్ట్ గా చూడగానే చెప్పవచ్చు ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని, చూడగానే మనకి చెప్పవచ్చు. రిమైనింగ్ 3 ఆప్షన్స్ లో మనకి కంప్లీట్ గా మనకి ఆ షేప్స్ అనేవి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉన్నాయి, సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏమి ఇచ్చారు? ఒక స్క్వేర్ లో మనకి 4 స్క్వేర్స్ అనేవి ఉన్నాయి, నెక్స్ట్ అవి క్రాస్ చేసి ఉన్నాయి. దానికి మనకి ఏది ఈక్వల్ గా మ్యాచ్ అవుతుంది? దానికి మనకి ఏది ఈక్వల్ గా మ్యాచ్ అవుతుంది? మీరు చూడగానే చెప్పవచ్చు ఇది కూడా ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? చూడండి, ఇక్కడ ఫస్ట్ బాక్స్ అనేది క్రాస్ చేసి ఉన్నారు, నెక్స్ట్ లాస్ట్ బాక్స్ అనేది క్రాస్ చేసి ఉన్నారు. ఆప్షన్ బి లో కూడా ఆప్షన్ సి లో కూడా మనం కరెక్ట్ గా చూసుకున్నట్లయితే ఆప్షన్ బాక్స్ ఏ అండ్ బాక్స్ ఫస్ట్ బాక్స్ అండ్ లాస్ట్ బాక్స్ అనేవి మనకి క్రాస్ చేసి ఉన్నారు, సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు? ఒక లైన్ అండ్ 2 ఆరో మార్క్స్ అనేవి మనకి ఇచ్చారు. దానికి మనకి కరెక్ట్ గా ఏది మ్యాచ్ అవుతుంది? ఏ ఫిగర్ అనేది మనకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది? ఇది చూడండి, అబ్జర్వ్ చేయండి, క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ ఏ అనేది మనకి క్లియర్ గా మ్యాచ్ అవుతుంది. ఎందుకు అని అంటే చూడండి, ఇక్కడ ఆరో మార్క్స్ అనేవి మనకి ఎటువైపు టర్న్ ఉన్నాయి? రైట్ సైడ్ అనేవి మనకి ఆరో మార్క్స్ అనేవి టర్న్ అయి ఉన్నాయి.
మనకి ఆప్షన్ ఏలో ఇంకా ఆప్షన్ సిలో ఆప్షన్ డిలో ఆరో మార్క్స్ అనేది రైట్ సైడ్ టర్న్ అయి ఉన్నాయి. ఓకే, అంటే మనం ఆప్షన్ బి అనేది మనం చూసుకోవాలి. ఎందుకు అంటే అవి లెఫ్ట్ సైడ్ టర్న్ అయి ఉన్నాయి కాబట్టి మనం ఆప్షన్ డి అనేది మనం ఇంకా చూడని అవసరం లేదు. ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఆప్షన్ డి మనం చూసుకుంటే చాలు. ఇప్పుడు చూడండి, మిడిల్ లో ఒక లైన్ అనేది మనకు కనిపిస్తుంది. క్వశ్చన్ ఫిగర్ లో మనకి లైన్ అనేది మిడిల్ లో కనిపిస్తుంది. మరి ఆప్షన్ సి కి ఆప్షన్ డి కి లైన్ ఉందా మిడిల్ లో? లేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే మిడిల్ లో ఒక లైన్ ఉంది, నెక్స్ట్ కర్వ్డ్ యారోస్ అనేవి మనకి ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇది ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? చూడండి, ఇచ్చిన మిడిల్ లైన్ లో మనకి సర్కిల్ అనేది ఎటువైపు ఉంది? లెఫ్ట్ సైడ్ లో మనకి సర్కిల్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సర్కిల్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఆ సర్కిల్ ని బేస్ చేసుకుని ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఏవే మ్యాచ్ అవుతున్నాయి? ఆప్షన్స్ ఏ లో చూసుకున్నట్లయితే సర్కిల్ అనేది రైట్ సైడ్ ఉంది. సో ఆప్షన్ ఏ మనం చూసుకోని అవసరం లేదు. ఆప్షన్ బి చూడండి, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఇంకా ఆప్షన్ డి లో మనకి సర్కిల్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఆ 3 ఆప్షన్స్ మనం చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కర్వ్ పార్ట్స్ అనేవి మనం చూద్దాం. కర్వ్ పార్ట్స్ అనేవి మనకి ఇటువైపు బెండ్ అయి ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మనకి బెండ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు ఆప్షన్ బి, సి, డి లో మనకి చూద్దాం. కర్వ్స్ అనేవి ఎటువైపు బెండ్ ఉన్నాయి. ఆప్షన్ బి లో చూసుకున్నట్లయితే బెండ్ అనేది రైట్ సైడ్ ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి చూడండి, ఆప్షన్ సి లో కూడా మనకి ఆప్షన్ సి లో మనకి చూసుకున్నట్లయితే కర్వ్ అనేది లెఫ్ట్ సైడ్ అనేది బెండ్ అనేది లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఎందుకు కాదు అని అంటే అక్కడ చూసుకున్నట్లయితే ఒకటి మాత్రమే యారో మార్క్ అనేది ఇంకొకటి రివర్స్ యారో మార్క్ అనేది ఉంది. సో మనకి ఆప్షన్ డి అనేది రాంగ్ ఆన్సర్. సో ఇప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఆప్షన్ సి అనేది క్వశ్చన్ ఫిగర్ తో మనకు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక ఎస్ టైప్ లో మనకి ఉంది. ఎస్ లో మనకి ఏమున్నాయి? 2 A's అనేవి మనకి ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ఆన్సర్ ఫిగర్ లో మనకి ఏది ఉంటుంది, ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు చూడండి. ఇచ్చిన ఆప్షన్స్ లో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ లో మనం చూసుకున్నట్లయితే అది రివర్స్ లో ఉంది. ఎస్ అనేది మనకి రివర్స్ లో ఉంది. సో మనకి ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి లో చూసుకున్నట్లయితే ఆప్షన్ బి కూడా రివర్స్ ఎస్ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే ఎస్ కరెక్ట్ గా ఉంది, నెక్స్ట్ అందులో 2 A's కూడా ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఎందుకు అవ్వదు అని అంటే ఎస్ లోపల ఏ లేదు, ఎస్ బయట మనకి ఏ అనేది ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి ఏంటి? సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ తో మనకి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే ఫిగర్ ఏంటి అని అంటే ఆప్షన్ సి మనకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఒక మ్యాన్ ఫిగర్ టైప్ ఉంది కదా, ఇక్కడ చూడండి. నెక్స్ట్ మనకి ఇక్కడ హ్యాండ్స్ చూడండి. ఫస్ట్ మనం హ్యాండ్స్ బట్టి మనం అబ్జర్వ్ చేద్దాం. హ్యాండ్స్ అనేవి ఇక్కడ స్ట్రైట్ గా, ఒకటి స్ట్రైట్ గా ఉంది, ఒకటి లైట్ గా కర్వ్ గా, 2 కూడా స్ట్రైట్ గా ఉన్నాయి. అన్ని ఆప్షన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఎలా ఉన్నాయి హ్యాండ్స్ అనేవి అన్నిటికీ. ఈ రెండింటికి అంటే ఏ ఇంకా బి ఆప్షన్ కి మాత్రం మనకి స్ట్రైట్ గా ఉన్నాయి. ఆప్షన్ సి ఇంకా ఆప్షన్ డి కి మనకి స్ట్రైట్ గా లేవు. సో మనం ఆప్షన్ సి ఇంకా ఆప్షన్ డి ని అవాయిడ్ చేసేవచ్చు. అంటే మనం మెయిన్ గా ఏం అబ్జర్వ్ చేసుకోవాలి? ఆప్షన్ ఏ ఇంకా ఆప్షన్ బి ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఆప్షన్ ఏ ఇంకా ఇప్పుడు క్వశ్చన్ ఫిగర్ చూద్దాం. ఇక్కడ చూడండి, లెగ్స్ అనేవి ఒకటి స్ట్రైట్ గా ఉంది, ఒకటి రైట్ కర్వ్ అనేది మనకి ఉంది. ఇప్పుడు ఆప్షన్ ఏ చూద్దాం. ఆప్షన్ ఏ లో మనకి ఏంటి? లెఫ్ట్ సైడ్ అనేది కర్వ్ గా ఉంది, రైట్ సైడ్ అనేది స్ట్రైట్ గా ఉంది. సో మనకి అది క్వశ్చన్ ఫిగర్ తో మనకి అది మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ బి అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ బి అనేది మనకి ఎగ్జాక్ట్ గా క్వశ్చన్ ఫిగర్ తో ఈజీగా మ్యాచ్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే క్వశ్చన్ ఫిగర్ కి మనకి ఈజీగా మ్యాచ్ అయ్యే ఫిగర్ ఏంటి అని అంటే ఇచ్చిన ఆప్షన్స్ ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నది ఇప్పుడు అబ్జర్వ్. ఫిగర్ మ్యాచింగ్ లో ఏం లేదండి, మెయిన్ గా అబ్జర్వేషన్ అనేది మనం చెయ్యాలి. ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ కి ఆప్షన్స్ ఫిగర్స్ కి మనం అబ్జర్వేషన్ అనేది కరెక్ట్ గా చెయ్యాలి. కొన్ని ఎగ్జాక్ట్ గా మనకి దొరికేస్తాయి, కొన్ని మాత్రం కొంచెం ఆలోచించుకోవాలి. చూడండి, ఈ ఫిగర్ చూడండి, పైన మనకి ఏమి ఇచ్చారు? సెమీ సర్కిల్ అనేది ఇచ్చారు. ఇచ్చిన ఆప్షన్స్ లో దేనికి సెమీ సర్కిల్ ఉంది? 3 ఆప్షన్స్ కి సెమీ సర్కిల్ ఉంది. ఆప్షన్ బి, ఆప్షన్ సి ఇంకా ఆప్షన్ డి కి మనకి సెమీ సర్కిల్ అనేది ఉంది. ఓకే, కింద ఏమి ఇచ్చారు?
ట్రయాంగిల్ అనేది ఇచ్చారు. కింద ఏమి ఇచ్చారు? ట్రయాంగిల్ అనేది ఇచ్చారు. ట్రయాంగిల్ కూడా స్ట్రైట్ గా ఉంది. ఇక్కడ చూడండి ఆప్షన్ బి లో ఆప్షన్ సి లో మాత్రం మనకి ట్రయాంగిల్ అనేది ఎగ్జాక్ట్ గా ఉంది. ఆప్షన్ డి లో మాత్రం ట్రయాంగిల్ అనేది రివర్స్ లో ఉంది. సో ఆప్షన్ డి ని కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇప్పుడు మనం ఏ ఆప్షన్స్ చూడాలి? ఆప్షన్ బి ఇంకా ఆప్షన్ సి అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఆప్షన్ క్వశ్చన్ ఫిగర్ లో ఏమి ఇచ్చారు? ట్రయాంగిల్ లో ప్లస్ ఇచ్చారు. బట్ ఆప్షన్ సి లో ఏమి ఇచ్చారు? డాట్స్ అనేవి ఇచ్చారు. సో ఆప్షన్ సి కూడా రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా అక్కడ క్వశ్చన్ ఫిగర్ లో మనకి ఎలా అయితే ఉన్నదో ఆన్సర్ ఫిగర్ లో కూడా మనకి ఆప్షన్ బి అనేది మనకి సేమ్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి మనకి ఎగ్జాక్ట్ గా ఇది మనకు తెలిసిపోతుంది. ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఫిగర్ లో అయితే ఎలా అయితే డయాగ్రామ్ ఉందో ఆన్సర్ ఫిగర్ లో ఆప్షన్ ఏ లో కూడా మనకి సేమ్ ఎగ్జాక్ట్ డయాగ్రామ్ అనేది మనకి ఉంది. ఈజీగా మనం చూడగానే చెప్పవచ్చు. చెప్పాను కదా కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం ఈజీగా చూడగానే మనం ఆన్సర్ చేసేయగలం. బట్ కొన్ని మాత్రం మనం అబ్జర్వేషన్ అనేది క్లారిటీగా చేయాలి, లేకపోతే మిస్ అయిపోతాను. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఈ మధ్యలో స్క్వేర్ అనేది ఇచ్చారు కదా. ఈ స్క్వేర్ లో మనకి లెఫ్ట్ కార్నర్ అనేది అంటే ఈ కార్నర్ అనేది మనకి కర్వ్డ్ పార్ట్ ఉంది. ఇచ్చిన ఏ ఆప్షన్స్ లో కర్వ్డ్ పార్ట్ ఉంది అని అంటే ఏ, బి ఇంకా డి లో మనకి కర్వ్డ్ పార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ లో మనకి కార్నర్ లో ఉంది. ఆప్షన్ సి లో మనకి డౌన్ సైడ్ ఉంది కాబట్టి మనకి ఆప్షన్ సి అనేది మనం ఎలిమినేట్ చేసేవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి చూడండి ఏది మనకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. చూడండి ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ కి ఆప్షన్ ఏ లో చూసుకున్నట్లయితే లైన్స్ అనేవి కొంచెం పైకి ఉన్నాయి. ఆప్షన్ బి మాత్రం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అనంటే ఆప్షన్ బి మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే లైన్స్ అనేవి మిడిల్ లో ఉన్నాయి, అంటే డయాగ్నల్ లో ఉన్నది. ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ కి ఈజీగా మనకి బి అనేది మ్యాచ్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఒక లైన్ ఉంది. సో అన్ని ఆప్షన్స్ కూడా ఒక లైన్ అనేది ఉంది. పైన 2 లైన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి కదా, ఒక ఏరో మార్క్ టైప్. ఆ లైన్స్ అనేవి ఏ ఆప్షన్స్ లో ఉన్నాయో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాం. ఓకే, అన్ని ఆప్షన్స్ లో కూడా మనకు ఆ లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ లాస్ట్ లైన్ చూడండి. లాస్ట్ కి ఇక్కడ ఎడ్జ్ కి ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ అనేది ఏ డయాగ్రామ్ లో ఉంది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సి ఇంకా డి లో మనకి లైన్ అనేది మనకి కనిపిస్తుంది. బట్ ఈ లైన్ అనేది ఎటువైపు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. సిడి ఆప్షన్స్ లో లైన్ అనేది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఉంది అని అంటే ఆప్షన్ సి లో మనకి లైన్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆటోమేటిక్ గా ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఒక ఎమోజీ టైప్ ఉంది కదా. ఆ ఎమోజీలో మనకి ఏంటి? ఒక సర్కిల్ కింద నోస్ అనేది మనకి ఒక ఆరో షేప్ లో ఉంది. మనకి ఇచ్చిన ఆప్షన్స్ దేనికి ఆరో షేప్ లో ఉందో చూద్దాం. ఆప్షన్ ఏ లో ఆరో షేప్ లో మనకి లేదు, అది కొంచెం ఎల్ షేప్ లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ బి చూద్దాం. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే ఆరో మార్క్ కరెక్ట్ గా ఉంది. ఆప్షన్ సి, ఆప్షన్ డి లో కూడా మనకి ఆరో మార్క్స్ అనేవి కరెక్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు మనకి 3 ఆప్షన్స్ లో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి. ఆప్షన్ ఏ లో లేదు కాబట్టి ఆప్షన్ ఏ మనం ఎలిమినేట్ చేసేవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నోస్ అనేది వి షేప్ లో ఉంది. ఇచ్చిన ఏ ఆప్షన్స్ లో నోస్ అదే మౌత్ అనేది వి షేప్ లో ఉంది. ఇక్కడ ఇచ్చిన ఏ ఆప్షన్స్ లో మౌత్ వి షేప్ లో ఉంది అంటే ఆప్షన్ సి కి మౌత్ అనేది వి షేప్ లో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. సో చూడండి ఆప్షన్ బి లో కర్వ్డ్ పార్ట్ లో ఉంది, ఆప్షన్ డి లో కూడా మనకి కర్వ్డ్ పార్ట్ లో ఉంది. వి షేప్ లో ఉన్నది ఓన్లీ సి కి మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ 2 లైన్స్ దాని మీద ఏముంది? ఆరో మార్క్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు హారిజంటల్ గా ఒక లైన్ ఉంది, దానికి ఒక సైడ్ లో మనకి లైన్ అనేది ఉంది, ఇంకొక సైడ్ కి మనకి సర్కిల్ అనేది ఉంది. సో ఈ ఫిగర్ కి ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ కి ఏ ఆన్సర్ ఫిగర్ మ్యాచ్ అవుతుంది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఈజీగా మనకి ఆప్షన్ ఏ ఇంకా సి అనేవి మనకి కనిపిస్తున్నాయి, అంటే మ్యాచ్ అయ్యేటట్టుగా మనకి కనిపిస్తున్నాయి. ఆప్షన్ సి ఇంకా డి మ్యాచ్ అవ్వదు. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి ఆప్షన్ సి అనేది కంప్లీట్ గా డయాగ్రామ్ కి రివర్స్ లో ఉంది. ఆప్షన్ డి అనేది చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఇక్కడ లైన్స్ అనేవి ఒకటే ఉంది, 2 లేవు. సో ఆప్షన్ సి ఇంకా డి అనేది మనం ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏ ఇంకా ఆప్షన్ బి చూడండి. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి.
మన క్వశ్చన్ ఫిగర్ లో ఎన్ని ఉన్నాయి, ఒక లైన్ మాత్రమే ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి. క్వశ్చన్ ఫిగర్ తో కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ ఫిగర్ కి ఏది మ్యాచ్ అవుతుంది? ఈ ట్రయాంగిల్ కి మనకి 3 పార్ట్స్ గా మనకి డివైడ్ చేశారు. లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్, ఇంకా డౌన్ పార్ట్. చూడండి, లెఫ్ట్ పార్ట్ మనకి షేడెడ్ రీజన్ అనేది ఇచ్చాడు. రిమైనింగ్ రైట్ పార్ట్ ఇంకా డౌన్ పార్ట్ అనేది మనకి షేడెడ్ రీజన్ అనేది ఇవ్వలేదు. దానికి ఏది మ్యాచ్ అవుతుంది, ఏది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది చూడండి. ఈజీగా మనం చెప్పవచ్చు ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి లెఫ్ట్ పార్ట్ షేడెడ్ రీజన్ ఉంది, క్వశ్చన్ ఫిగర్ లో కూడా మనకి లెఫ్ట్ పార్ట్ అనేది షేడెడ్ రీజన్ ఉంది. రిమైనింగ్ 2 పార్ట్స్ అనేవి షేర్ చేయలేదు. ఇక్కడ ఆప్షన్ డి లో కూడా మనకి రిమైనింగ్ పార్ట్స్ అనేవి షేర్ చేయలేదు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి సర్కిల్ లో ఫస్ట్ మిడిల్ లైన్ అనేది మనకి డ్రా చేశారు కదా. ఆ మిడిల్ లైన్ అన్ని ఆప్షన్స్ కి ఉందా లేదో చూద్దాం. ఆప్షన్ ఏ లో ఉంది, ఆప్షన్ బి లో, సి లో ఏముందంటే లైన్ అనేది వెర్టికల్ గా ఉంది. సో ఆప్షన్ బి ఇంకా సి ని మనం ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఆప్షన్ డి లో చూసుకున్నట్లయితే అది కూడా హారిజాంటల్ లో ఉంది. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఆప్షన్ ఏ ఇంకా ఆప్షన్ డి ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, సర్కిల్ కి పైన మనకి లైన్ అనేది కనిపిస్తుంది. ఆప్షన్ ఏ లో మనకి సర్కిల్ కి కింద కనిపిస్తుంది, సారీ ఈ లైన్ కి పైన మనకి క్వశ్చన్ ఫిగర్ లో లైన్ అనేది కనిపిస్తుంది. బట్ ఆప్షన్ ఏ లో కిందకి మనకి కనిపిస్తుంది. సో ఆప్షన్ ఏ కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. మిగిలిన ఆప్షన్ ఏంటి, ఆప్షన్ డి. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ ఫిగర్ చూడండి. ఇక్కడ మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అనేది ఒక యారో మార్క్ ఉంది కదా. లెఫ్ట్ సైడ్ అనేది ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ ఆప్షన్స్ ఉందో చూద్దాం. ఆప్షన్ బి కి ఆప్షన్ సి కి మనకి లెఫ్ట్ సైడ్ అనేవి యారో మార్క్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఆప్షన్ ఏ కి డి కి యారో మార్క్స్ అనేవి రైట్ సైడ్ ఉన్నాయి. సో ఆ రెండు మనం అబ్జర్వ్ చేయాల్సిన ఆప్షన్స్ ఏంటి అంటే ఆప్షన్ బి ఇంకా ఆప్షన్ సి అనేవి మనం అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ కి డౌన్ లో మనకి సర్కిల్ అనేది ఉంది. ఇక్కడ దేనికి సర్కిల్ అనేది ఉంది అంటే ఆప్షన్ బి కి మనకి సర్కిల్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, ఆప్షన్ బి అనేది ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, యారో మార్క్స్ అనేది ఒకటి రైట్ సైడ్, పైన ఉన్న యారో మార్క్ రైట్ సైడ్ ఉంది, కింద ఉన్న యారో మార్క్ లెఫ్ట్ సైడ్ అనేది మనకి ఉంది. ఇచ్చిన ఆప్షన్స్ లో చూద్దాం దేనికి పైన రైట్ సైడ్, కింద యారో లెఫ్ట్ సైడ్ అనేది మనకు ఉందో అబ్జర్వ్ చేద్దాం. ఆప్షన్ బి చూడండి, ఆప్షన్ బి అనేది పైన యారో రైట్ సైడ్ ఉంది, డౌన్ యారో మనకి లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఆప్షన్ బి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆప్షన్ సి లో కూడా సేమ్, ఆప్షన్ సి ఇంకా డి కూడా సేమ్, యారో మార్క్ అనేది పైన రైట్ లో ఉంది, డౌన్ లో మనకి లెఫ్ట్ లో ఉంది. సో ఆప్షన్ బి, సి ఇంకా డి ని మనం అబ్జర్వేషన్ అనేది చేయొచ్చు. ఆప్షన్ ఏ మనం అబ్జర్వ్ చేయకూడదు. ఎందుకు అని అంటే చూడండి, యారో మార్క్స్ దగ్గర మనకు తెలిసిపోతుంది యారో మార్క్స్ అనేవి ఆపోజిట్ లో ఉన్నాయి కాబట్టి. అప్పుడు ఆప్షన్ బి, సి, డి ఇంకా అబ్జర్వ్ చేద్దాం. ఓకే, మిడిల్ లైన్ లో సారీ ఇక్కడ మనకి కర్వ్ పార్ట్ అనేది ఉంది. చూడండి, రైట్ సైడ్ లో మనకి ఇచ్చిన డయాగ్రామ్ లో కర్వ్డ్ పార్ట్ అనేది ఉంది. ఏ ఆప్షన్ కి మనకి కర్వ్డ్ పార్ట్ అనేది రైట్ సైడ్ లో ఉంది అంటే ఆప్షన్ సి కి ఆప్షన్ బి కి మనకి కర్వ్డ్ పార్ట్ అనేది రైట్ సైడ్ లో ఉంది. ఆప్షన్ డి కి మనకి ఎక్కడ ఉంది కర్వ్డ్ పార్ట్, లెఫ్ట్ సైడ్ లో ఉంది. సో ఆప్షన్ డి ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఆప్షన్ బి ఇంకా ఆప్షన్ సి ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ లైన్ కి మనకి మధ్యలో ఒక 2 లైన్స్ అనేవి జాయిన్ అయి ఉన్నాయి. బట్ ఆప్షన్ బి కి మనకి జాయిన్ అయి లేవు. ఆప్షన్ సి కి మాత్రం మనకి లైన్స్ అనేవి జాయిన్ అయి ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఫిగర్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే ఫిగర్ ఏంటి, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి. నెక్స్ట్ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ ఫిగర్ చూడండి. క్వశ్చన్ ఫిగర్ లో 2 సర్కిల్స్ అనేవి ఉన్నాయి కదా, ఐస్ 2 సర్కిల్స్ అనేవి ఉన్నాయి కదా. అప్పర్ పార్ట్ అనేది మనకు షేర్ చేసి ఉన్నాయి. అది మనకి ఇచ్చిన ఆప్షన్ ఫిగర్స్ లో ఏది మనకి ఎగ్జాక్ట్ గా ఉంది చూద్దాం. చూడండి, ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది. ఆప్షన్ సి కి మనకి ఐస్ అనేవి అప్పర్ సైడ్ మాత్రం మనకి షేడెడ్ రీజన్ లో ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే డౌన్ కి షేడ్ చేసాము. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ షేడ్ డిఫరెంట్ డైరెక్షన్స్ లో షేర్ చేసి ఉన్నాయి. ఆప్షన్ డి లో చూసుకున్నట్లయితే కూడా డిఫరెంట్ డైరెక్షన్స్ లో మనకి షేర్ చేసి ఉన్నాయి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఫిగర్ ఎలాగైతే ఉందో ఆప్షన్ సి లో కూడా మనకి ఆన్సర్ ఫిగర్ అనేది ఎగ్జాక్ట్ గా అలానే ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి.
నెక్స్ట్ డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒక యారో టైప్ లో ఉంది కదా, ఇది చూద్దాం. డౌన్ కి యారో వచ్చిన డయాగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి? ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఇంకా ఆప్షన్ డి అనేవి మనకి డౌన్ యారో మార్క్ అయితే వచ్చాయి. ఓకే, అంటే ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది మనం ఎలిమినేట్ చేసేయచ్చు, ఎందుకంటే అది మనకి రైట్ సైడ్ అనేది డయాగ్రామ్ అనేది ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేద్దాం. ఆప్షన్ బి, సి ఇంకా డి అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ బి, సి ఇంకా డి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి కరెక్ట్ ఆన్సర్ చూడండి. పైన మనకి ఇచ్చారు కదా సర్కిల్, ఆ సర్కిల్ చూడండి. సర్కిల్ లో మనకి లైన్ అనేది హొరిజెంటల్ గా ఉంది. ఇచ్చిన ఆప్షన్స్ మనకి ఏది హొరిజెంటల్ గా ఉంది? ఆప్షన్ డి ఇంకా ఆప్షన్ బి లో మనకి హొరిజెంటల్ గా ఉంది. సో సి ని కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు, ఎందుకంటే అక్కడ వెర్టికల్ గా లైన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సి ని ఎలిమినేట్ చేసేయచ్చు. బి ఇంకా డి అబ్జర్వ్ చేయండి. బి ఇంకా డి అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ మిడిల్ లో మనకి ఒక లైన్ ఉంది, డి కి అది లైన్ లేదు, అండ్ క్వశ్చన్ ఫిగర్ లో కూడా మనకి లైన్ లేదు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ఫిగర్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చారు కదా, ఆప్షన్ ఫిగర్ తో ఏది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అని అంటే ఆప్షన్ బి అనేది మనకి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది. ఇది కూడా మనం చూడగానే చెప్పేవచ్చు ఏది కరెక్ట్ ఆన్సర్ అని. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఆప్షన్ ఏ, సి ఇంకా డి అనేవి మ్యాచ్ అవ్వట్లేదు. సో అవన్నీ రాంగ్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. క్వశ్చన్ ఫిగర్ తో మనకి మ్యాచ్ అయ్యే ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి అనేది, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 2 లైన్స్ అనేవి ఉంది కదా, ఆ 2 లైన్స్ లో కూడా మనకి యారో మార్క్స్ అనేవి ఇచ్చారు. 2 లైన్స్ లో కూడా మనకి యారో మార్క్స్ అనేవి ఇచ్చారు. దేనికి మ్యాచ్ అవుతుంది? ఏ ఆప్షన్స్ కి మనకి క్వశ్చన్ ఫిగర్ తో మనకి ఆన్సర్ అనేది మ్యాచ్ అవుతుంది? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ 2 యారో మార్క్స్ ఉన్న ఆప్షన్స్ ఏంటంటే చూద్దాం. అంటే హొరిజెంటల్ గా ఉన్న 2 యారో మార్క్స్ ఏంటంటే అబ్జర్వ్ చేద్దాం. ఆప్షన్ ఏ లో ఉంది హొరిజెంటల్ 2 యారోస్, ఆప్షన్ బి లో ఉంది, ఆప్షన్ సి లో ఉంది. బట్ ఆప్షన్ డి లో చూడండి యారో మార్క్ అనేది ఇక్కడ రివర్స్ లో ఉంది. సో ఆప్షన్ డి ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ ఏ చూడండి. ఆప్షన్ ఏ చూసినట్లయితే వెర్టికల్ గా ఉన్న లైన్ లో ఇక్కడ మనకి యారో మార్క్ అనేది డిఫరెంట్ గా ఉంది. సో ఆప్షన్ ఏ ని కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఆప్షన్ బి లో చూసుకున్నట్లయితే పైన మనకి రివర్స్ లో ఉంది కాబట్టి ఆప్షన్ బి ని కూడా మనం ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇలా ఇచ్చిన ఫిగర్స్ లో మనకి ఇక్కడ రివర్స్ యారో బాక్స్ ఇచ్చినట్లయితే మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. దాన్ని ఎగ్జాక్ట్ గా చూసుకోండి. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ షేర్డ్ రీజన్స్ చూడండి. ఆల్టర్నేట్ గా మనకి రీజన్స్ అనేవి షేర్ చేస్తాను. అంటే ఇక్కడ 2 పార్ట్స్ తర్వాత షేర్డ్ రీజన్, ఇక్కడ 2 పార్ట్స్ తర్వాత షేర్డ్ రీజన్, ఇక్కడ 1 పార్ట్ తర్వాత షేర్డ్ రీజన్ అనేది కనిపిస్తుంది. మీరు అలా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ 3 పార్ట్స్ తర్వాత షేర్డ్ రీజన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 పార్ట్స్ తర్వాత షేర్డ్ రీజన్, 2 పార్ట్స్ తర్వాత షేర్డ్ రీజన్ అండ్ 1 పార్ట్ తర్వాత షేర్డ్ రీజన్. అంటే మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా 3 అన్షేడెడ్ రీజన్స్ ఇచ్చారు, ఇక్కడ కూడా 3 అన్షేడెడ్ రీజన్స్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పైన ఇచ్చిన ట్రయాంగిల్ పైన ఒక సెమీ సర్కిల్ ఇచ్చారు కదా, అది చూడండి. అది అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని కూడా షేడెడ్ రీజన్ లో ఉన్నాయి. సో అన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. లాస్ట్ లో చూడండి, లాస్ట్ లో మనకి ఒక ట్రయాంగిల్ అనేది కనిపిస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్ దేనికి ట్రయాంగిల్ ఉంది? ఆప్షన్ ఏ, ఆప్షన్ సి ఇంకా ఆప్షన్ డి లో మనకి ట్రయాంగిల్ అనేది మనకి కనిపిస్తుంది. సో మనం ఆప్షన్ ఏ, సి ఇంకా డి ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఆప్షన్ బి ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, లైన్స్ అనేవి పైకి ఉన్నాయి. అంటే ట్రయాంగిల్ అనేది బేస్ అనేది కిందకు ఉంది, పైకి లేదు. కిందకున్న బేస్ ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ ఏ, ఆప్షన్ సి. ఆప్షన్ డి ఎందుకు కాదు అంటే బేస్ అనేది మిడిల్ పార్ట్ లో ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది మనం ఎలిమినేట్ చేసేయచ్చు. అంటే ఆప్షన్ ఏ ఇంకా ఆప్షన్ సి ని ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఆప్షన్ ఏ ని ఇంకా సి ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏది ఎగ్జాక్ట్ ఫిగర్ అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మిడిల్ లో లైన్ అనేది క్వశ్చన్ ఫిగర్ లో ఇచ్చారు. బట్ ఆప్షన్ ఏ లో మనకి మిడిల్ లో లైన్ అనేది లేదు. దేనికి ఉంది? ఆప్షన్ సి కి మనకి ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. అన్ని ఆప్షన్స్ లో కూడా మనకి ట్రయాంగిల్ అనేది ఇచ్చారు. ఇక్కడ లైన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కర్వ్డ్ పార్ట్ ఉంది, ఇక్కడ 2 కర్వ్డ్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. ఆప్షన్ ఏ లో చూసుకుంటే అన్ని లైన్స్ అనేవి స్ట్రైట్ గా ఉన్నాయి. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే ఒకటి స్ట్రైట్ గా ఉంది, 2 కర్వ్ గా ఉన్నాయి. సో ఆప్షన్ సి కూడా మనకి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒకటి కర్వ్ పార్ట్ ఇచ్చారు,
ఇంకొకటి స్ట్రైట్ పార్ట్ ఇచ్చారు. సో ఆప్షన్ డి కూడా మనకి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే 3 లైన్స్ కూడా మనకి కర్వ్డ్ పార్ట్ లో ఉన్నాయి. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ కి మనకి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ లో మీరు చూసుకున్నట్లయితే 2 లైన్స్ అనేవి ఇచ్చారు కదా. అంటే ఇక్కడ ఏదైతే సరౌండ్ అవి ఉన్నాయంటే ఒకటి సర్కిల్, ఇంకా రెక్టాంగిల్ తో ఒక లైన్ ఉంది, ఇంకొక లైన్ ఏంటి ఒక ట్రయాంగిల్, ఇంకొక డైమండ్ షేప్ లో మనకి ఒక లైన్ అనేది ఉంది. సో దానికి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే డయాగ్రామ్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ మనం సర్కిల్ అనేది అబ్జర్వ్ చేద్దాం. పైన సర్కిల్ అంటే అప్పర్ పార్ట్ లో మనకి సర్కిల్ ఏ డయాగ్రామ్స్ ఉంది? ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ సి కూడా మనకి సర్కిల్ పార్ట్ అనేది అప్ సైడ్ లో ఉంది. సో మనం ఆప్షన్ బి ని ఇంకా డి ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇప్పుడు ఆప్షన్ మనం రెక్టాంగిల్ ని అబ్జర్వ్ చేద్దాం. ఆప్షన్ ఏలో రెక్టాంగిల్ ఉంది. నెక్స్ట్ మనం ఇంకేంటి ఆప్షన్ సి కదా, ఆప్షన్ సి లో కూడా మనకి స్క్వేర్ కనిపిస్తుంది. ఆప్షన్ సి లో మనకి రెక్టాంగిల్ లేదు, స్క్వేర్ కనిపిస్తుంది. సో ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ బి అనేది ఒకసారి మనం ఆప్షన్ ఏలో చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ ఇంకా ఆప్షన్ లో చూసుకున్నట్టయితే రెండు రెక్టాంగిల్ షేప్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఆరో మార్క్ చూసుకోండి. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, క్వశ్చన్ ఫిగర్ లో ట్రయాంగిల్ ఉంది. ఆప్షన్ ఏ ఇంకా ఆప్షన్ సి లో కూడా మనకు ట్రయాంగిల్ అనేది ఉంది. ఇప్పుడు మనం చూడాల్సిన పార్ట్ ఏంటి? రైట్ సైడ్ లో ఉన్న పార్ట్. రైట్ సైడ్ ఇక్కడ చూడండి డైమండ్ షేప్ లో మనకి క్వశ్చన్ అనేది ఉంది. బట్ ఇక్కడ ఆప్షన్ ఏ లో చూసుకున్నట్లయితే స్క్వేర్ షేప్ లో మనకి ఉంది. ఆప్షన్ సి లో చూసుకున్నట్లయితే డైమండ్ షేప్ లో మనకి ఉంది. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో స్టూడెంట్స్ ఇవి మనకి ఫిగర్ మ్యాచింగ్ లో ఉన్న 40 క్వశ్చన్స్. మీకు మెయిన్ గా ఫిగర్ మ్యాచింగ్ రావాలంటే మెయిన్ గా మనకి ఏం రావాలి? అబ్జర్వేషన్ అనేది మనకి తెలియాలి. అబ్జర్వేషన్ అనేది మనకి ఈజీగా క్వశ్చన్ ఫిగర్ కి ఆన్సర్ ఫిగర్ కి మనం అబ్జర్వేషన్ అనేది చేసినట్లయితే, కరెక్ట్ అబ్జర్వేషన్ అనేది చేసినట్లయితే మనకి ఫిగర్ మ్యాచింగ్ ఏది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందో మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. కొన్ని క్వశ్చన్స్ కి మనకి ఈజీగా వస్తుంది, అంటే చూడగానే మనం చెప్పేవచ్చు. కొన్ని ఫిగర్స్ కి మనం అబ్జర్వేషన్ అనేది పర్టికులర్ గా చేయాలి. సో స్టూడెంట్స్ ఇది ఫిగర్ మ్యాచింగ్ టాపిక్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ.